శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవమి వేళ దివ్య రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడు తన కిరణాలతో బాలరాముని నుదుటిపై తిలకం దిద్దాడు. దాదాపు 4 నిమిషాల పాటు తన కిరణాలను రామ్లల్లాపై ప్రసరింపజేశాడు. ఆలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ఏర్పడేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్. సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తి మూలంగా భావిస్తారు. సూర్యుడు తన కిరణాలతో రాముడి తిలకం దిద్దడం వల్ల రాముడిలోని దైవత్వం మేల్కొంటుందని విశ్వసిస్తారు. అందుకే ఈ సంప్రదాయం రాముడి జన్మ సమయాన్ని సూచించే మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. ఈ ఘట్టాన్ని తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని చూసి తరించారు.